దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ఆయనతో పాటు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. వాళ్ళిద్దరూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగుబాటు చూపెట్టబోతున్నారు అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. అది వాస్తవమే. అయితే మరి లొంగిపోయినటువంటి దేవ్జీ, లొంగిపోబోతున్నటువంటి దేవ్జీ, అట్లాగే ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి హిడ్మా, మరి ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అని మనం చూస్తే ఈ దేవ్జీ అట్లాగే అలియాస్ తిప్పిరి తిరుపతి ఈయన తీసుకునేటువంటి నిర్ణయం గత సంవత్సరం కింద తీసుకుంటే ఎంతోమంది మావోయిస్టు అగ్రనాయకులతో పాటు కింది క్యాడర్ కూడా బ్రతికి ఉండేవాళ్ళు, ప్రాణాలను నిలుపుకునేవాళ్ళు. ఒకవైపు లొంగిపోవద్దంటూనే చెప్పినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మరి ఈరోజు లొంగిపోతున్నాడు. ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడా? ఆయన ప్రాణాన్ని పోకుండా నిలుపుకోగలుగుతున్నాడు. మరి ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి హిడ్మా ప్రాణానికి, హిడ్మా తల్లికి ఏం సమాధానం చెప్తాడు దేవ్జీ? అట్లాగే ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శి అలియాస్ బసవరాజు, ఆయన కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్తాడు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి? ఇట్లా ఎంతోమంది కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు ఎన్కౌంటర్లో. మరి వాళ్ళ ఫ్యామిలీలకు, మావోయిస్టు ఉద్యమానికి ఏం సమాధానం చెప్తాడు దేవ్జీ? ఒక ప్రధాన బాధ్యతల్లో ఉన్నటువంటి దేవ్జీ, కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి దేవ్జీ ఈరోజు లొంగిపోతున్నాడు. మరి ఈ నిర్ణయమే గత సంవత్సరం క్రితం చేస్తే ఎంతోమంది మావోయిస్టుల ప్రాణాలు నిలబడేది కదా. గిరిజన మావోయిస్టు నాయకుడైనటువంటి హిడ్మా ప్రాణం కూడా నిలబడేది కదా. మరి ఎందుకు లొంగిపోతున్నాడు? స్వార్థం కోసమా అనేటువంటి చర్చ బాగా జనాలలో నడుస్తూ ఉంది. దీని మీద కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మరి హిడ్మా లొంగిపోవడానికి అవకాశం ఉన్నా కూడా లొంగిపోకుండా హీరో అయి నిలిచిండు హిడ్మా. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యమంలోనే ప్రాణాలను కోల్పోయారు. పోలీసుల అదుపులో 3-4 రోజులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. పోలీసుల అదుపులో హిడ్మా ఉన్నప్పుడే ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి హోంమంత్రి హిడ్మా తల్లి దగ్గరికి పోయిండు. భోజనం కూడా చేసిండు. తల్లిని ఒప్పించే ప్రయత్నం చేసిండు. ఆ ఫోటోలు, వీడియోలు తీసుకొచ్చి హిడ్మాకు చూపించిర్రు. అయినా హిడ్మా లొంగిపోలేదు. సవాలు విసిరిండు కాబట్టే ఆయనను ఎన్కౌంటర్ చేసిర్రు అనేది పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపించిన మాట మనందరికీ తెలిసిందే. మరి అప్పుడు ఎందుకు అంతకంటే ముందు ఎందుకు లొంగిపోవాలనే నిర్ణయం తీసుకోలేకపోయినాడు దేవ్జీ? తన ప్రాణాల దగ్గరికి వచ్చేసరికి దేవ్జీకి తీపి మొదలైందా? మరి అంతమంది ఎన్కౌంటర్లో మృతి చెందితే వాళ్ళ తల్లులకు, వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం సమాధానం చెప్తాడు దేవ్జీ? మల్లోదల కోటేశ్వరరావు అలియాస్ సోను, అట్లాగే తక్కేలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, వీళ్ళు లొంగిపోయినప్పుడే దేవ్జీ కూడా లొంగిపోవాలనే నిర్ణయం తీసుకొస్తే హిడ్మా బ్రతికేవాడే కదా. అంటే ఇక్కడ ఒక మావోయిస్టు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నడిపించేటువంటి నాయకుడే లొంగిపోయినప్పుడు అమరుల త్యాగాలు, అమరుల ప్రాణాలు, అమరవీరుల యొక్క సిద్ధాంతాలు ఏమైనట్టు? అంటే ప్రాణం కోసమే లొంగిపోతున్నాడా దేవ్జీ? తన ఫ్యామిలీ అభ్యర్థన మేరకే లొంగిపోతున్నాడా? లేదా మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఆయన పార్టీని నడిపించలేనిగా నాతో కాదు అని లొంగిపోతున్నాడా? ఏదేమైనా హిడ్మానే హీరో. ఏది ఏమైనా సిద్ధాంతం పట్టుకునే చివరి గంట కొట్లాడిన హీరో హిడ్మానే కదా, హిడ్మా హీరోనే కదా. మరి దేవ్జీ డక్అవుట్ అవుతుండా, ఆడలేక ఓడిపోతుండా అనే చర్చ సిద్ధాంతపరంగా బాగా నడుస్తున్నది. 4 కూర్చున్న కాడ, 4 బాటల కాడ. మరి ఏం జరుగుతుంది? దేవ్జీ లొంగిపోయిన తర్వాత ఆయన చెప్పే మాటల్ని బట్టి, ప్రెస్ మీట్ ముందు మాట్లాడేటువంటి మాటల్ని బట్టి ఏం చెప్పబోతున్నాడు?
తీరని ద్రోహం చేశాను మావోయిస్టు పార్టీకి అనబోతున్నాడా, లేదా అమరవీరుల కుటుంబాలకు ఏం సమాధానం చెప్పబోతున్నాడు అనేటువంటిది చాలామంది ఎదురు చూస్తున్నాడు. వేచి చూద్దాం.